క్రాంతిపతిని గారు మనం చూసాం. అంటే గతంలో మాట్లాడుకున్నాం. అంటే ఇరాన్ అమెరికా యుద్ధం రావచ్చా, జియో పాలిటిక్స్ మారుతున్నాయి, దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ అలాగే ప్రధానంగా గోల్డ్ సిల్వర్ రేట్లను ఎట్లా ప్రభావితం చేస్తున్నాయో మాట్లాడుకున్నాం. కానీ మనం ఏం ఊహించాం, అది జరిగిపోయింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అలాగే గల్ఫ్ కంట్రీస్లో ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పరిస్థితి బాగోలేదు. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు మన భారత ఆర్థిక వ్యవస్థ మీద? డెఫినెట్ గా మనం అయితే మీడియం టు షార్ట్ టర్మ్ లో దీని యొక్క ఇంపాక్ట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఉండడానికి అవకాశం ఉంది. మనకి ఇజ్రాయెల్ తో కూడా బయలాటరల్ ట్రేడ్ అనేది స్ట్రాంగ్ గానే ఉంది. మన బాస్మతి రైస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇరాన్ తో ఇండియాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే మనం వాళ్ళ దగ్గర చేసే పేమెంట్స్ అన్ని రూపీస్ తో చేస్తాం అనమాట. బట్ లాస్ట్ 1.5 year నుంచి ఏదైతే ఈ అమెరికా యొక్క ఆంక్షలు పెరిగినాయో ఇరాన్ మీద, కొంచెం ట్రేడ్ అనేది తగ్గుముఖం పట్టడం మనం చూస్తున్నాం. కానీ ఒక బయలాటరల్ రిలేషన్షిప్ ఉంది. మన యొక్క ఈవెన్ ఇరాన్ లో ఇండియా ఒక పోర్ట్ ను కూడా కన్స్ట్రక్ట్ చేయడం కూడా మనం చూసాం, చాబర్ పోర్ట్ ని. సో బయలాటరల్ ట్రేడ్ అనేది ఉంది. సో ఈ డిస్ట్రప్షన్ ఇప్పుడు మార్కెట్ కి సర్ప్రైజింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మార్కెట్స్ కి ఆల్ జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని, స్టార్టింగ్ విత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్ అండ్ బెహ్రెయిన్, ఖతార్ అండ్ ఆల్సో సౌదీ అరేబియా. సో ఈ నేషన్స్ అన్ని దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. నెక్స్ట్ ఇరాన్ చేస్తున్న దాడులు గాను చూస్తే దే ఆర్ డూయింగ్ ఎ మల్టీ డైమెన్షనల్ వార్ అనేది చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క కంట్రీని వారి యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ మీదకి అటాక్ చేస్తున్నారు. డిస్ట్రప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందువల్లనే ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద ఈ రోజు మార్నింగ్ నుంచి చూడటం జరిగింది. మార్కెట్స్ అయితే ఒక 500 points లెవెల్ నిఫ్టీలో మనం డౌన్ ట్రెండ్ చూసాం. నెక్స్ట్ అంతేకాకుండా సెన్సెక్స్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ 1500 points దాకా డేలో సెన్సెక్స్ లో ఫాల్ రావడం చూసాం. కొంచెం లాస్ట్ మన డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ 5-10 minutes లో కొంచెం రికవరీ, అంటే కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కూడా స్లోగా వస్తుంది. కానీ ఏంటంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్స్ నెగిటివ్ గానే ప్రభావితం అవుతూ ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ క్రూడ్ ధరలు గనక $80 దిగువను కనుకుంటే గనక ఇండియన్ ఎకానమీకి వచ్చిన ప్రాబ్లం అయితే ఇమీడియట్ గా ఏమీ లేదు. క్రూడ్ ఆయిల్ ఏదన్నా $80 నుంచి $100 కి వెళ్తే గనక అది మార్కెట్స్ మీద ఇంకా ప్రతికూలంగా ప్రభావితం చూపించడానికి అవకాశం ఉంది. అంటే మీ అంచనా ఏంటి సార్? క్రాంతిపత్ని గారు, మీ అంచనా ఏంటి? క్రూడ్ ధర ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మనమేమో అంటే 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని మనం అనుకుంటున్నాము. కానీ సిఎన్జి గ్యాస్ ఇలాంటి ధరలు అయితే పెరగవచ్చు అన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. మీ ఇంపాక్ట్ ఏంటి? దీని ఇంపాక్ట్, దీని తీవ్రత, దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? మనం లాస్ట్ అటాక్స్ కానీ జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ కనుక చూసినట్లయితే లాస్ట్ టైము ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈ బోత్ నేషన్స్ ఒక ఎస్కలేషన్స్ జరిగినప్పుడు, ప్రతిస్పర దాడులు జరిగినప్పుడు ఆ టైంలో మనం క్రూడ్ ఆయిల్ $90 నుంచి $95 దాకా వెళ్ళటం మనం చూసాం. ఆ టైంలో కూడా ఇదే సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరగడానికి అవకాశం ఉంది అని మీడియం టు షార్ట్ టర్మ్ లో 95 దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి తగ్గటం జరిగింది. ఈసారి డిఫరెంట్ అంటే ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఆల్ కంట్రీస్ యొక్క షిప్పింగ్ లైన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ లో గనక ఏ మాత్రం డిస్ట్రప్షన్ వచ్చినా డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇమీడియట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎంత కాలం ఈ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది? ఇదేదైనా 1-2 days ఆర్ 1 week ఉండి తొలగిపోయే సమస్య, ఆర్ ప్రొలాంగ్డ్ గా ఉండే సమస్య, దాని యొక్క ప్రభావితం అనేది ఏ రకంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ప్రొలాంగ్డ్ గా ఉంటాయా, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ స్పైక్ వచ్చి మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవటమో మనం చూడాలి. ఓవరాల్ గా అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే సౌదీ అరేబియాని మించి ప్రస్తుతం యుఎస్ క్రూడ్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మనం క్రూడ్ ఆయిల్ కనుక పెరిగినట్లయితే యుఎస్ కూడా ఒక కీ బెనిఫిషరీ. మనం ఈవెన్ ఇండియా కూడా కొంతవరకు దూరం అయినప్పటికీ యుఎస్ నుంచి క్రూడ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బై వెనిజులన్ క్రూడ్ ఆయిల్ ఆల్సో. సో కానీ ఏంటంటే అది షిప్పింగ్ రేట్స్ అనేవి పెరుగుతాయి.
దెర్ ఈస్ ఎనఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నో, బట్ ఏంటంటే ఈ షిప్పింగ్ లైన్స్ క్లియర్ అవ్వాలి. ఓకే అండ్ ఈ డిస్ట్రప్షన్ తో కొంచెం బెనిఫిషరీ యుఎస్ కూడా ఉంటుంది, బికాస్ దే ఆర్ కంట్రోలింగ్ ద వెనిజులన్ రిజర్వ్స్ అన్నమాట. రైట్. కాంతిపత్ని గారు, మరి మార్కెట్లకు సంబంధించి ఎలాంటి అంచనాకు రావాలి మదుపర్లు? ఎందుకంటే మార్కెట్లు ఒడిదుడుకులు అనేవి ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎప్పుడు సర్దుమణుగుతుందో ఒక అంచనా వేయలేము. బట్ వెంటపాటి పుల్లారావు గారు లాంటి జాతీయ విశ్లేషకులు కొంత ఈ వారం రోజుల్లో కొందరు ఇన్వాల్వ్ అయిన బట్టి, మిగతా దేశాలు రెస్పాన్స్ అయ్యే బట్టి కొంత పరిస్థితి సర్దుమణగొచ్చు అంటున్నారు. ఇప్పుడు మార్కెట్లు ఫ్యూచర్ ఇలాగే ఉంటాయా? మదుపర్లు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని కొనుగోలు చేయాలి? వేటి మీద దృష్టి పెట్టాలి? అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ టైంలో, ఇటువంటి టైంలో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ 48 అవర్స్ కింద చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ప్యానిక్ గా ఉంటారు. ఈరోజు మార్నింగ్ ఇండియన్ మార్కెట్స్ కూడా మనం చూసినట్లయితే చాలా ప్యానిక్ లో ఓపెన్ అవటం మనం చూసాం. సో ఓవరాల్ గా ఇక్కడి నుంచి మార్కెట్స్ లో ఈ కొంచెం గ్రాడ్యువల్ రికవరీ లాస్ట్ 15 మినిట్స్ నుంచి చూస్తున్నాం. నార్మల్గా లాస్ట్ 3-4 ఇయర్స్ లో వచ్చిన ఇన్వెస్టర్స్ కి కొంచెం ఆందోళనకరంగానే ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి చాలా వరకు ఇండియాలో ఈక్విటీ కల్ట్ అనేది పెరగటం మనం చూస్తున్నాం. కానీ ఈక్విటీ మార్కెట్ లో ప్రస్తుతం ఒక వార్ జోన్ లోనే మనం ఉన్నాము. ప్రస్తుతం లాస్ట్ 5 ఇయర్స్ మనం ఇప్పుడు చూసినట్లయితే యుక్రెయిన్ రష్యన్ వార్ అనేది ఇంకా కొనసాగుతుంది, ఎక్కడ ఆగినట్టు కనపడలేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రతి టైంలో ఆన్ అండ్ ఆఫ్ ఒక వార్ జోన్లోనే ఇండియన్ మార్కెట్స్ వెళ్ళటం మనం చూస్తున్నాం. సో ఒక డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్స్ కనుక చూసినట్లయితే మన డొమెస్టిక్ మ్యాక్రోస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిన్ననే ఫ్రైడే రోజు జీడిపి డేటా రావడం జరిగింది, చాలా స్ట్రాంగ్ గా జీడిపి డేటా వచ్చింది. జిఎస్టి కలెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. కొంచెం మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎకానమీకి బెనిఫిట్ అయింది ఏంటంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక బేర్ మార్కెట్ లో ఉంటాం మనం చూసాం. మనం చూసినట్లయితే 2007 లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $147 పర్ బ్యారెల్ ఉంటుంది చూసాం. దాని తర్వాత కోవిడ్ టైంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫ్యూచర్ మార్కెట్ లో నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ లైఫ్ మనం జీరో అవటం కూడా మనం చూసాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ $5 కి పర్ బ్యారెల్ రావటం కూడా చూసాం. సో మార్కెట్ లో ఇటువంటి ఒడిదుడుకులు అనేది సర్వసాధారణమే అనమాట. సో డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్స్ కనుక చూసినట్లయితే ఈ సెక్టర్స్ బాగా ముందుకి వెళ్ళటానికి, వెల్త్ క్రియేషన్ చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో డిఫెన్స్ సెక్టర్ మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్లయితే ఇండియాలో డిఫెన్స్ రంగం అనేది లేదు. కానీ లాస్ట్ 5-10 ఇయర్స్ లో ఒక డిఫెన్స్ సెక్టర్ అనేది ఇండియాలో క్రియేట్ అయింది. వీఆర్ హ్యావింగ్ డొమెస్టిక్ సెంట్రిక్ గా డిఫెన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. నెక్స్ట్ టు అవర్ సర్ప్రైజ్ మిడిల్ ఈస్ట్ లో కనుక చూసినట్లయితే ఈ జీసీసీ కంట్రీస్ ఏదైతే ఎమిరేట్స్ కానీ అదర్వైజ్ ఒమాన్ కానీ బెహ్రెయిన్ కానీ దే డోంట్ హ్యావ్ నాట్ మచ్ డిఫెన్స్ స్పెండింగ్ ఏం లేదు. వాళ్ళు కోఆపరేషన్ అండ్ అకార్డ్స్ మీద వాళ్ళ యొక్క ఉన్నటువంటి ట్రీటీస్ మీద డిఫెన్స్ సెక్టర్ అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియా డిఫెన్స్ సెక్టర్ కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంది, ఎందుకంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది ఈ డిస్ట్రప్షన్స్ తో. ఓకే, అంటే ఇలాంటప్పుడు ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించిన స్టాక్స్ కొనుగోలు చేయడం అనేది బెస్ట్ అవుతుందా? ఏ రంగాలపై దృష్టి పెట్టాలి? డెఫినెట్ గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగం అనేది మన ఇండియాలో ప్రస్తుతం ఒక ఎమర్జ్ అవుతున్న సెక్టర్. సో ఈ రంగాన్ని కూడా కొంచెం హై రిస్క్ అపటైట్ కనుకుంటే కనుక ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా బై చేయొచ్చు, ఎందుకంటే కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రస్తుతం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనం 22,000 crores డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మిసైల్స్ ను కూడా, ఆకాష్ లాంటి మిసైల్స్ ను కూడా ఇండియా, ఇండోనేషియా లాంటి కంట్రీస్ కి, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రస్తుతం ఆర్డర్స్ వస్తున్నాయి. సో డిఫెన్స్ సెక్టర్ ఇండియాలో ఒక సన్ రైజింగ్ సెక్టర్ కింద ప్రస్తుతం ఉంది. అంతేకాకుండా వేరియస్ సెక్టర్స్, డొమెస్టిక్ క్యాపిటల్ గూడ్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ రంగాలన్నీ ప్రధానంగా ఇండియన్ మార్కెట్స్ లో బాగా రానున్న రోజుల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. మనం చైనాతో కంపేర్ చేసినట్లయితే చైనాలో చాలా ఎక్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది, వేరే మన ఇండియాలో స్టిల్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ అనేది ఉంది. ఇంకా రోడ్లు వెడల్పు చేయటం, ఇంకా న్యూ హైవేస్ వేయటం, వీటన్నిటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది ఇండియాలో బాగా రావడానికి అవకాశం ఉంది. సో రైల్వే రంగం కూడా ప్రస్తుతం ప్రైవేట్ సెక్టర్ మీద నడుస్తుంది. ప్రైవేట్ సెక్టర్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఈవెన్
రీసెంట్ గా బడ్జెట్ లో అనౌన్స్ చేసినటువంటి ఏదైతే స్పీడ్ ట్రైన్స్ కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ ఈ రంగం ఉందో ఈ రంగంలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీడియం టు లాంగ్ టర్మ్ కోసం రైల్వే సెక్టర్ లోని స్టాక్స్ కూడా ఇన్వెస్టర్స్ ఈ టైంలో బై చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ప్యూర్ డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్స్ అనమాట. గ్లోబల్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కి సంబంధం లేని సెక్టర్స్. ఓకే, సో అంటే గతంలో టారిఫ్లు కానీ కొంత ఆర్థిక వ్యవస్థలు కొంత అటు ఇటు కొంత అవ్వటం కానీ ఇలాంటి నేపథ్యంలో మదుపర్లు ఈ సురక్షిత పెట్టుబడి అనేసరికి గోల్డ్ సిల్వరు కనిపిస్తోంది. ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు ఇవి పెరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం రానే వచ్చింది, బంగారం హైక్ అయింది, మళ్ళీ కొంత తగ్గినట్టుగా తగ్గింది, సిల్వరు మళ్ళీ దూసుకుపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం వెండి దీని ఇంపాక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి భవిష్యత్తులో? ఒకటి సార్, మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లు వీటిని సేఫ్ హెవెన్స్ అనేవాళ్ళం. సిల్వర్ ని కానీ గోల్డ్ ని కానీ, ఎస్పెషల్లీ గోల్డ్ ని. సిల్వర్ కి కొంతవరకు సేఫ్ హెవెన్ అనేవాళ్ళం, బోత్ ప్రెషియస్ మెటల్స్. కానీ లాస్ట్ 1 year 2 years కనుక చూసినట్లయితే ఇవి రెండు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం చూసినట్లయితే బాగా ప్రైస్ పీక్ అవటం మనం చూసాం. ఎస్పెషల్లీ గోల్డ్ని ఇంత ఇదిగా ప్రైస్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అని, ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అని వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకోవడంతో ప్రస్తుతం మనం గోల్డ్ ప్రైసెస్ లో మంచి ర్యాలీ చూసాం. సిల్వర్ లో మనం చూసినట్లయితే లాస్ట్ 1 year, ఎస్పెషల్లీ లాస్ట్ 3 months, నవంబర్ మంత్ నుంచి సిల్వర్ యొక్క ప్రైసెస్ చాలా వాలటాలిటీకి లోనవటం మనం చూసాం. ఇన్ఫాక్ట్ సిల్వర్ గానే చూసినట్లయితే కరెక్షన్ వచ్చిందని చెప్పను, ఒక క్రాష్ ని చూసాం. 4 lakhs పర్ కేజీ వెళ్ళి మళ్ళీ క్రాష్ అవటం మనం చూసాం. సో బై అండ్ లార్జ్ ప్రస్తుతం అయితే ఎప్పుడైతే సిల్వర్ లో మనం చూసినట్లయితే, గోల్డ్ లో మనం చూసినట్లయితే జస్ట్ ఒక 1 month బ్యాక్ ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అనేది నడిచింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో కనుక కొనకపోతే ఇంకా కొనలేను అనేటువంటి స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచింది. ప్రైసెస్ చాలా వర్టికల్ గా మూవ్ అయినాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక కమోడిటీ కానీ ఏదైనా ఒక అసెట్ క్లాస్ కానీ వర్టికల్ గా మూవ్ అయితే డెఫినెట్ గా అటువంటి డ్రా డౌన్స్ కూడా మనం చూస్తాం అన్నమాట. అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అటువంటి డ్రా డౌన్ మనం సిల్వర్ లో చూసాం. కానీ ప్రస్తుతం జియో పొలిటికల్ వరీస్ ఎప్పుడైనా పెరిగినప్పుడు డెఫినెట్ గా ప్రస్తుతం వాటిని సేఫ్ హెవెన్స్ అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వాలటాలిటీని చూసినట్లయితే సేఫ్ హెవెన్స్ అనే అనటానికి లేదు. వాటిలో కూడా ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్టివిటీ, వాలటాలిటీ అనేది ఉంది బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ లో కూడా. కానీ ఏంటంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కనుక బాగా పెరిగినట్లయితే కొంచెం ప్రైస్ అనేది పెరగటం మనం చూస్తాం. ఆ ప్రైసింగే మనం లాస్ట్ 48 hours, లాస్ట్ ఒక 4-5 days నుంచి కనుక చూసినట్లయితే అందువల్లే సిల్వర్ లో మరియు గోల్డ్ లో ఒక రీబౌండ్ బయింగ్ అనేది ప్రస్తుతం వస్తుంది. ఓకే, అంటే క్రాంతిపత్రి గారు మనం చూసాం సిల్వర్ ఆల్ టైమ్ హై 4 lakhs+ వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడేమైనా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే సిల్వర్ ఎంత వరకు పెరగచ్చు, అంటే ఏ రేటు వరకు పెరగచ్చు? వెరీ డిఫికల్ట్ టు సే అంటే, ఎందుకంటే మార్కెట్ లో చాలా ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అనేది నడిచింది. నెక్స్ట్ అంటే ఏంటంటే మార్కెట్ లో ఒక న్యూస్, ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కువ పెరిగిపోయిన తర్వాత సిల్వర్ ప్రైసెస్ 10 లక్షలు వెళ్ళిపోతాయి, గోల్డ్ ఇప్పుడు కొనలేకపోతే ఇంకా కొనలేమన్నట్లుగా ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అనేది జస్ట్ ఒక 45 days బ్యాక్ అయితే బాగా మార్కెట్ లో నడవటంతో చాలా మంది ఆ హై ప్రైస్ లో కొని ఆ స్పెక్యులేటివ్ మోడ్ లోకి వెళ్ళి ఇరుక్కుపోయిన ఇన్వెస్టర్స్ కూడా మనం చూడటం జరిగింది. సో అందువల్ల ఇక్కడి నుంచి మళ్ళీ అటువంటి ప్రైసెస్ వస్తాయా అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కనుక బాగా పెరిగినట్లయితే మళ్ళీ అటువంటి స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడవడానికి అవకాశం ఉంది. సో క్లోజ్ గా వాచ్ చేయాలి. కానీ ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా బయింగ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మీరు చెప్పినట్లు సిల్వర్ 4 lakhs అబోవ్ వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఉన్న టాక్ ఏంటంటే ఈవీ స్పేస్ అనేది బాగా పెరుగుతుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ కి ఈ సిల్వర్ యొక్క కన్జంప్షన్ అనేది, ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుందని. కానీ లాస్ట్ 15-20 days డేటా కనుక చూస్తే కనుక సప్లైకి తగ్గట్టుగానే డిమాండ్ అనేది ఉంది, మరీ ఎక్సెసివ్ డిమాండ్ అనేది లేదనేది ప్రస్తుతం తేటతెల్లమవుతుంది. అందువల్ల కొంచెం డేటాని కూడా చూస్తూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. అంతేకాకుండా ఏదో ఒక న్యూస్ చూసి వేరే వాళ్ళు ఎవరో చెప్పారు 10 lakhs వెళ్ళిపోతుందని. ఎందుకంటే ఒక ప్రైస్, ఒక ఎసెట్ క్లాస్ ఏ ప్రైస్ నుంచి పెరుగుతుందో కూడా చూడాలి. అంత డిమాండ్ ఉందా గ్రౌండ్ లెవెల్ అనేది కూడా చూసుకుని సిల్వర్ అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ రిస్క్ తీసుకోలేను అనేటువంటి ఇన్వెస్టర్స్ కి గోల్డ్,
కొంచెం రిస్క్ తీసుకుంటాను అనేటువంటి ఇన్వెస్టర్స్ కి సిల్వర్ ఉండటం మనం చూస్తున్నాం. సిల్వర్ అనేది గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే హై బీటా అసెట్ క్లాస్ అన్నమాట. ఓకే, అంటే మరి ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆచితూచి అడుగులు వేయాలంటున్నారు కదా, బంగారం వెండి కొనుగోలు చేయొచ్చా, చేస్తే ఏ లెవెల్లో చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ 2 to 3 years హొరైజన్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్ గా ఈ టైంలో సిల్వర్ అండ్ గోల్డ్ ని ప్రతి డిప్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు వారం 10 రోజులకి నెల రోజులకు కొనేటువంటి ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇన్వెస్టర్స్ అనటానికి లేదు, ట్రేడర్స్ అనటానికి లేదు, స్పెక్యులేషన్ అనేది చేస్తుంటారు అనమాట. సో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే క్రాంతిపత్రిని గారు మనం చూసాం, మళ్ళీ ఈరోజు గోల్డ్ తగ్గింది అంటే మళ్ళీ డాలర్ బలపడుతుందని ఒక అంచనాకు రావచ్చా, ఏంటి వాల్టాలిటీ? అంటే ఈరోజు మార్నింగ్ కనుక చూసినట్లయితే గోల్డ్ 2% వరకు హై ప్రైస్ లో ఉంటుంది మనం చూస్తున్నాం. కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుకింగ్, అంతేకాకుండా యుఎస్ జీడిపి డేటా రావడానికి అవకాశం ఉంది ఈ రోజు ఈవినింగ్. సో యుఎస్ జీడిపి డేటా, అంతేకాకుండా ఫెడ్ కామెంటరీ కూడా ఉంది. సో ఇటువంటి కామెంటరీ యుఎస్ జీడిపి డేటా కనుక స్ట్రాంగ్ గా వస్తే కనుక డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మళ్ళీ గోల్డ్ తగ్గుతుంది. అంతేకాకుండా మళ్ళీ సబ్సిక్వెంట్ గా మనం చూసినట్లయితే ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ కూడా ఉంది. ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లని తగ్గించినట్లయితే మళ్ళీ గోల్డ్ కి మళ్ళీ రెక్కలు రావడానికి అవకాశం. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నమాట. సో అందువల్ల ప్రస్తుతానికైతే గోల్డ్ లో డిప్ కనుక వస్తే కనుక డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ కిందనే చూడాలి. ఓకే, అంటే డిప్ వచ్చే ఛాన్స్ ఉందా, మరింత తగ్గే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఒక్కసారిగా మళ్ళీ పెరిగింది, ఈ రోజు కొంత తగ్గుదల కనిపించింది. అంటే సార్ మనం చూసినట్లయితే ప్రస్తుతం ఓకే ఇది వరల్డ్ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. సో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈ డిజిటలైజేషన్ లో ఏమవుతుందంటే మార్నింగ్ మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మార్నింగ్ డౌన్ అవటం మనం చూసాం, మార్నింగ్ 9:15 ఇండియన్ టైమింగ్ కల్లా. కానీ మార్నింగ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కనుక చూస్తే ప్రతి ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఆన్ యావరేజ్ 5 to 7% పెరగడం జరిగింది. అంటే మార్నింగ్ ఎవరైనా నిన్న కానీ ఎవరైనా ఫ్రైడే కానీ కొన్న వాళ్ళకి 5-7% వచ్చింది. సో ఇటువంటి వాలటాలిటీ మార్కెట్ లో 5-7% అంటే గుడ్ రిటర్న్. ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో సిల్వర్ గోల్డ్ కూడా ఎవరైనా ఈ మార్కెట్ వాలటాలిటీలో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసే ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కూడా ఉంటారు. సో అందువల్ల ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది, ఈ నేరేటివ్ అనేది ప్రతిసారి మారుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఒకటి అల్టిమేట్ గా ఎటువంటి డిప్ వచ్చినా బై చేయడానికి మంచి అవకాశం కిందే చూడాలి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఎస్ సార్. ఓకే, ఒకవేళ ఈ వార్ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే గోల్డ్ రేటు మరింత పెరుగుతుందా, లేదంటే తగ్గే సూచనలు ఉంటాయా? డెఫినెట్ గా ఈ వార్ కనుక ఎస్కలేట్ అయినట్లయితే ఫర్దర్ డెఫినెట్లీ గోల్డ్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం ఏమీ లేదు. వార్ జోన్ లో కనుక ఉంటే కనుక డెఫినెట్ గా గోల్డ్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనుక్కోవడం కొంత సేఫ్. డెఫినెట్ గా ఇటువంటి అన్సర్టనిటీ టైమ్స్ లో బంగారంలో ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు సిల్వర్కి సంబంధించి ఏం చేయొచ్చు సార్? సిల్వర్ ఈటీఎఫ్లు కొనుగోలు ఉత్తమమా, లాంగ్ టర్మే ఆలోచించాలా, లేదంటే సిల్వర్ రేటు కూడా కొంత పెరుగుతుందా ఈ వార్ తీవ్రత కంటిన్యూ అవుతాయి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే కొంత ఫిజికల్ గా పెట్టుకోవాలి, కొంత ఈటీఎఫ్స్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే డైవర్సిఫికేషన్ అనేది కీ అండి. ఎందుకంటే ఎవరు ఊహించలా ఇంత వాలటాలిటీ మనం విట్నెస్ చేస్తాం, ఈ రకంగా థింగ్స్ ఇంత సిచ్యువేషన్ మారిపోతుందని. నేను మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. ఓకే, దుబాయ్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మీరు దుబాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే నేను ఉన్నది సేఫ్ హెవెన్ అండి, సేఫ్ జోన్ లో ఉన్నాను అని ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు దుబాయ్ లో ల్యాండ్ అయితే కనుక. సో అటువంటి దుబాయ్ లో లాస్ట్ 48 hours పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ఐకానిక్ ప్రాపర్టీ లాంటి బుర్జ్ ఖలీఫాలోని కంప్లీట్ గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పామ్ జుమరియా అనేది వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్రాపర్టీ అన్నమాట. మనకి పార్క్ ఎవెన్యూ లాంటి న్యూయార్క్ లాంటి ప్రాపర్టీస్ తర్వాత పామ్ జుమరియా అనేది మంచి సేఫెస్ట్ ప్రాపర్టీ కింద చూస్తారన్నమాట. సో అక్కడే అంత అనిశ్చితి అనేది నెలకొని ఉంది, చాలా టెన్షన్ మూడ్స్ ఉన్నాయి అన్నమాట. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంత ఫిజికల్ లో ఉండాలి, కొంత ఈటీఎఫ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను చెప్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇంటర్నెట్ అనేది ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దుబాయ్ లో ఉన్నాం,
ఈ రోజు మార్నింగ్ చూస్తే కనుక అమెజాన్ డేటా సెంటర్ మీద కూడా యుఏఈలో అటాక్ జరగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ మీద అన్ఫోర్సీన్ ఈవెంట్ లో ఇంటర్నెట్ అనేది ఆగిపోయింది అనుకోండి. సో మన ETF నమ్ముకోవడం కుదరదు. మనం ట్రావెల్ ఓకే ఫిజికల్ ఉంటే యూ కెన్ హోల్డ్ ఇట్ సమ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అన్నమాట. అవును. సో అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే దాంట్లో పెట్టి మనం ఇది సేఫ్ అనడానికి అయితే లేదు. రైట్ సార్, ఒకవేళ ఈటీఎఫ్లు పెట్టాలని అనుకుంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ బెస్ట్ ఈటీఎఫ్లు ఏం సజెస్ట్ చేస్తారు సార్? నార్మల్ గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ వన్ స్పెసిఫిక్ కంపెనీ సార్. ఓకే, మనం చూసినట్లయితే టాప్ 5 కంపెనీస్ అనేవి ఉన్నాయి. అది బ్యాంక్ రిలేటెడ్ కంపెనీస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ద కస్టోడియన్స్ అనమాట, లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. సో ఇటువంటి బ్యాంక్ రిలేటెడ్ ఈటీఎఫ్స్, ఏఎంసీస్ లో ఉన్నటువంటి ఈటీఎఫ్స్ ని పర్చేజ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఈటీఎఫ్ లో అప్పుడప్పుడు ఇటువంటి లోయర్ సర్క్యూట్స్ కూడా పడుతుంటాయి అనమాట. అంటే ఏంటంటే సెల్లింగ్ ఎక్కువైనప్పుడు, మనం రీసెంట్ గా సిల్వర్ క్రాష్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. అమ్మటానికి కుదరని పరిస్థితులు కూడా ఉన్నాయి అనమాట. సో అందువల్ల డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్.